నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను మీ అంకిత. ఎలర్జీతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. స్కిన్ పైన కొంచెం కొంచెం మనకి దద్దులాగా కనిపించినా కూడా అరే ఇది చిన్న దద్దుగే కదా అని కేర్లెస్ గా మనం వదిలేస్తూ ఉంటాము. ఎలర్జీలో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ ఉంటాయని మనకు అసలు తెలీదు. ఎలర్జీ కదా, ఒక చిన్న ఆయింట్మెంట్ యూజ్ చేస్తే సరిపోతుంది, ఏదైనా టాబ్లెట్స్ యూజ్ చేస్తే తగ్గిపోతుంది అనేసి అనుకుంటాం. కానీ ఎలర్జీ అనేది చాలా డేంజరస్. అది చాలా వేరియస్ బాడీ పార్ట్స్ లో కూడా వస్తుందని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. మరి ఎలర్జీ ఎందుకంత డేంజరస్, మరి అసలు ఎలర్జీని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో పాటు ఎలర్జీ ఇమ్యూనో స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ నాతో పాటు అయితే ఉన్నారు. సో డాక్టర్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు డాక్టర్? అబ్సల్యూట్లీ ఫైన్. ప్లీజ్ చెప్పండి, మీరు బాగున్నారా? బాగున్నాను డాక్టర్. ప్లీజ్ టెల్ మీ మేడం. డాక్టర్, ఎలర్జీ అనేది మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు అదే చిన్న ఎలర్జీనే కదా, ఆయింట్మెంట్ యూజ్ చేస్తే సరిపోతుంది, లేకపోతే ఏదైనా మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ ఎలర్జీ అనేది వెరీ డేంజరస్ అని చెప్తున్నారు. సో అసలు ఎలర్జీ అంటే ఏంటి డాక్టర్, ఎన్ని రకాలు ఉంటుంది? ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మందికి మీరు ఇంతకుముందు చెప్పినట్టు అవగాహన అనేది ఎలర్జీ అనగానే దురదని కానీ, ఎలర్జీ అనగానే గోకుడని కానీ ఆలోచన ఉంటుంది. కొంతవరకు ఒక 5% వరకు వాళ్ళు కరెక్టే. ఎందుకనంటే ఎలర్జీ చర్మం మీద వస్తే అలాంటి పరిణామాలు కనపడుతూ ఉంటాయి. అయితే మీరు అడిగారు ఎలర్జీ అంటే ఏమిటి అని అడిగారు. దానికి సమాధానం ఏంటంటే, ఎప్పుడెప్పుడైతే పడని వస్తువులు గనక తిన్నా, తాగినా, పీల్చుకున్నా, తాకినా శరీరంలో పోయిన తర్వాత జీర్ణ ప్రక్రియలో పోయి మలమూత్ర విసర్జనం ద్వారా బయటికి రాకముందర దాని పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి రక్తంలో కలిసిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే పడని పదార్థాలు అలా రక్తంలో కలిసిపోతాయో గాయపూరితమైన మార్పులు, పుండు లాంటి మార్పులు, ఎర్రటి కందిపోయే మార్పులు వచ్చేస్తాయి. ఈ గాయపూరితమైన మార్పులు, పుండు లాంటి మార్పులు, ఎర్రటి కందిపోయే మార్పులనే మా మెడికల్ పుస్తకాల్లో మేము ఇన్ఫ్లమేటరీ చేంజెస్, ఇంజూరియస్ చేంజెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలర్జీ. సో ఒక ఎలర్జీ స్పెషలిస్ట్ గా, ఇమ్యూనాలజిస్ట్ గా మీకు ఎలర్జీ ఉందండి అని నేను చెప్పాను అనుకోండి, మా అర్థం ఏంటి? మీకు దగ్గుందనో, తుమ్ముందనో, దురదుందనో, డస్ట్ ఎలర్జీయో, ఫుడ్ ఎలర్జీయో కాదు, మరి గాయపూరితమైన మార్పులు ఆల్రెడీ రక్తంలో మొదలయ్యాయి అని. ఒక్కసారి రక్తంలో మొదలైతే అది అక్కడతోని ఆగకుండా వివిధ అవయవాలకి వ్యాప్తి చెందుతుంది. ఏ అవయవాల్లో వ్యాప్తి చెందుతుంది? ఊపిరితిత్తులు, ముక్కు, కళ్ళు, సైనస్, చర్మము, పొట్ట. ఈ అవయవాల్లో మీకు ఎలర్జీ పరిణామాలు, ఎలర్జీ లక్షణాలు కనపడతాయి. ఓకే. మరి డాక్టర్, అసలు ఎలర్జీ ఎన్ని పార్ట్స్ లో ఉంటది అని చెప్పారు కదా, మరి ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే చాలా సందర్భాల్లో ఎలర్జీ పేషెంట్స్ కి సఫరింగ్ సరిగ్గా డయాగ్నోస్ కాకుండా రకరకాల పరీక్షలు, బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా, మందులు వాడిన తర్వాత కూడా ఇబ్బందులు అలాగే తలెత్తడంతో కొంతమందికి సైకియాట్రిస్ట్ ప్రాబ్లం ఉందని, కొంతమంది వీళ్ళ ఆలోచన లోపం అని చెప్పి, కొంతమందికి మెంటల్ హాస్పిటల్లో చికిత్స పంపించాలని, ఇది సత్యంగా చెప్తున్నాను, చాలా మందికి డయాగ్నోస్ కాకుండా ఇది ఎలర్జీ అని చెప్పి వివిధ రోజుల నుంచి వివిధ రకాలైన మందులు వాడుతున్నట్టు మనం చూస్తుంటాం. ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చేయాలి. ప్రాపర్ డయాగ్నోసిస్ ఎలర్జీకి ఏం చేస్తారు? ఒక ఎలర్జీ స్పెషలిస్ట్, ఇమ్యూనాలజిస్ట్ చేయాలి. ఏం చేస్తారు? గుండెపోటు వచ్చింది అంటే ఈసీజీ తీస్తారు, ఈకో తీస్తారు. కార్డియాలజిస్ట్ తన విజ్ఞానతలో, తన నాలెడ్జ్ తోని గుండెపోటు వచ్చిందని చెప్తారు. అలాగే ఎలర్జీ ఉంది అని చెప్పాలి అంటే మనం ఏం పరీక్ష చేయాలి? ఎలర్జన్ టెస్టింగ్ అనేది చేస్తాం. చాలా వరకు మార్కెట్ లో బ్లడ్ టెస్ట్లు అవైలబుల్ గా ఉన్నాయి. చాలా మంది బ్లడ్ టెస్ట్లు చేయించుకొని డాక్టర్ గారు చేయించాము, దీన్ని బట్టి మనం చెప్పగలమా అని. ఈ బ్లడ్ టెస్ట్ల విషయంలో మనం చాలా క్లియర్ గా చెప్పుకోవాలి. చాలా కంపెనీల వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే నిబద్ధత లేదు, దీని మీద మనం ఆధారపడలేము అని నోటీస్ ఇష్యూ చేసింది. అంతవరకు ఎందుకు, కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. నార్త్ ఇండియా నుంచి పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి బ్లడ్ టెస్ట్లు చేస్తామని చెప్పి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చాలా మంది బ్లడ్ టెస్ట్ చేస్తున్న వాళ్ళని అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వమే జారీ చేసింది ఒక హెచ్చరిక. మరి కరెక్ట్ టెస్ట్ ఏమిటి? మరి దీన్నే మోడిఫైడ్ ఎలర్జన్ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని అంటాం. అంటే 2 సంవత్సరాల చిన్నారి నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు టెస్ట్ చేయబడుతుంది. ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువైన మార్గంలో అరగంట గంటలో ఈ రిపోర్ట్ కూడా చేతికి వచ్చేస్తుంది. ఒక్కసారి అది మన చేతిలోకి వస్తే మనకి ఏ స్విచ్ ఏమిటి,
ఏం చెయ్యాలి అనేది డేటా ఉంటుంది. అంటే మీరు నా దగ్గరికి రావడానికి గూగుల్ మ్యాప్ నా అడిగారు లొకేషన్, మీరు రావడమే తరుణం. అలాగే ఒక్కసారి ఆ రిపోర్ట్, ఎలర్జీ రిపోర్ట్ కనుక మీకు చేతిలో ఉన్నట్టయితే మీకు ఏది హానికరంగా ఉంది, ఏది దెబ్బ కొడుతుంది అది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ అనేది ఒక ఎలర్జిస్ట్ ని, ఇమ్యూనాలజిస్ట్ ని కలవాలి. అతను ఖచ్చితంగా ఒక 30-40 మినిట్స్ మీ 3 జనరేషన్ హిస్టరీ తీసుకొని ఈ పరీక్ష ఎలర్జన్ టెస్టింగ్, మాడిఫైడ్ ఎలర్జన్ స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చేస్తారు. సింపుల్ గా, నొప్పి లేకుండా చిన్న పిల్లలతో సహా చేస్తాం. ఇది బయట అవైలబుల్ ఉంటుందా డాక్టర్ లేకుంటే? యా, ఇక్కడికి వచ్చినట్టయితే భారతదేశంలో ఎలర్జీ రోగాలతోని, వివిధ రకాలైన ఎలర్జీలతోని బాధపడే వారి సంఖ్య 40 కోట్లు. తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాల్లో వివిధ రకమైన ఎలర్జీలతోని బాధపడే వారి సంఖ్య 3.5 కోట్లు. భారతదేశంలో ఎలర్జీ సూపర్ స్పెషలైజేషన్ వైద్య సేవలు అందించే వైద్యుల సంఖ్య 100కి పైగా లేదు. తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాల్లో ఎలర్జీ సూపర్ స్పెషలిస్టులు వైద్య సేవలు అందించే వైద్యుల సంఖ్య నాట్ మోర్ దాన్ 3 or 4. అందుకనే మనకి డెర్మటాలజిస్టు, ఈఎన్టీ, పల్మనాలజిస్టు, ఇంకో వాళ్ళందరూ చేసే చికిత్స ఏదైతే ఉంటుందో అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, కానీ కొంతవరకే దానికి ఉపశమనము. దాని తర్వాత ఎలర్జీ అండ్ ఇమ్యూనాలజికల్ డిజార్డర్ కి చేయవలసిన పరీక్షలో ఒక క్వాలిఫైడ్ ఎలర్జీ స్పెషలిస్టే చేస్తారు. సో డాక్టర్, మీరు ఇప్పుడు ఇంత లిస్ట్ చెప్పారు కదా డాక్టర్, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంతమంది పేషెంట్స్ ఉన్నప్పుడు అసలు 3 స్పెషలిస్టులు ఉన్నారు అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. మరి అసలు దీనిపైన అవగాహన ఎలా వస్తుంది డాక్టర్ మరి ప్రజలకు? సాధారణంగా ఏం జరుగుతుందంటే, తెలుగు రాష్ట్రాల గురించి మీరు అడిగారు కాబట్టి మనకి పండగలు, బంగారము, చీరలు, సెలబ్రిటీలు, ఇట్లాంటివి, టూర్లు, ఇట్లాంటి వాటి మీద మనము మక్కువ ఎక్కువగా చూపెడతాం. తిండి పదార్థాలు, గప్చుప్లు, రెస్టారెంట్లు, కొత్త కొత్త చీరలు, డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్స్, తప్పేమీ లేదు. అది కూడా ఆహ్లాదకరంగా మనసుకు ఉపయోగపడేవే. కానీ మనసుకు ఉపయోగపడేవి శరీరానికి అన్ని ఉపయోగపడతాయా అంటే పడవు. ఎప్పుడైతే సగటున ఒక తల్లి, తండ్రి కుటుంబ వ్యవస్థలో ఎవరైతే ఉంటారో వాళ్ళు తన పిల్లలని చక్కగా చూసుకోవాలి. అంటే ఏమిటి? రోజు పొద్దున 4 క్యాడ్బరీలు, 4 చాక్లెట్లు ఇవ్వడం కాదు. నా పిల్లాడి పరిస్థితి ఏముంది, అతను ఊపిరితిత్తుల్లో, శ్వాస ప్రక్రియలో, చర్మం మీద కానీ, ముక్కు దగ్గర కానీ, పడుకున్నప్పుడు కానీ, ఆడుతున్నప్పుడు కానీ ఏమన్నా మార్పులు వస్తున్నాయా అనేది గమనించాలి. సో ఫస్ట్ అవగాహన రావాలి అని అంటే ఎవరికి రావాలి? కుటుంబ వ్యవస్థలో తల్లి తండ్రులకి రావాలి. తల్లి 20 కిలోమీటర్ల ఐటీలో పనిచేస్తుంది, తండ్రి 70 కిలోమీటర్ల ఐటీలో పనిచేస్తాడంటే 6 గంటలకు ఇంట్లోంచి వెళ్ళిపోతే పిల్లాడిని గమనించవలసింది తల్లిదండ్రులే. కాబట్టి అది చూసుకోని పరిస్థితి ఏర్పడుతోంది ఒత్తిళ్ల వల్ల. అదే మనకి గనక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం గనక మనం చూసుకున్నట్టయితే, ఒక 100 సంవత్సరాల క్రితం ఒక జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ అనేది ఉండేది. అంటే అమ్మమ్మ, తాతయ్య పిల్లాడిని వాడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు చక్కగా కూర్చొని వాడితోని ఏమేమి తినిపియాలి, వాడి ఒళ్ళుల్లో ఏదైనా మార్పులు వస్తున్నాయా, వాడు నిద్రపోతుంటే ఏమైనా మార్పులు వస్తున్నాయి, ఇదంతా గమనించాలి. అంటే ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఎలర్జీ అవగాహన? కుటుంబము, పేరెంట్స్. ఇక్కడ అదే దెబ్బతిన్నది. ముదిరేంత వరకు తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవడము. ఏదో తుమ్ములు కదా, మీరు ఇంతకుముందు చెప్పారు, ఏదో చిన్న దురద కదా, ఏదో ముక్కులో ఎలర్జీ తుమ్ములు కదా, ఏదో ఊపిరితిత్తుల్లో ఆస్తమా కదా, ఏదో కళ్ళల్లో దురద కదా, ఏదో సైనసైటిస్ కదా, ఏదో పొట్ట నొప్పి కదా, ఇవన్నీ కూడా ఎలర్జీ లక్షణాలే. తాత్కాలికంగా దగ్గరలో అందుబాటులో ఉన్న మందులు వాడడం వల్ల తప్పేమీ కాదు. అది సమసిపోయినట్టు ఉండి మళ్ళీ విజృంభిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఏమంటారు, చాలా రోజులు డాక్టర్ గారు వాడాము, ఎక్కడా నాకు ట్రీట్మెంట్ దొరకలేదు, సక్సెస్ కాలేదు, నేను ఇబ్బంది పడుతున్నా, మా వాడు ఎలా బయటపడతాడో తెలియట్లేదు. అవగాహన అనేది తల్లిదండ్రుల్లో మొదలవ్వాలి. ఇది మనం చూడవలసిన అంశం. డాక్టర్, మీరు చెప్పారు ఇప్పుడు ఎలర్జీ ఎలా అయినా వస్తుంది, గాలి ద్వారా కూడా రావచ్చు అనేసి చెప్పారు కదా. మరి ఇప్పుడు మనం యూజ్ చేసే డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, సో దాని ద్వారా కూడా ఎలర్జీ అనేది వస్తుందా డాక్టర్? రైట్. ఇక్కడ మనం చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. మీరు డ్రగ్స్ గురించి మాట్లాడారు కాబట్టి, మన డ్రగ్స్ లో కీలకమైన యాంటీబయోటిక్స్ కాబట్టి దాని గురించే సూటిగా నేను మాట్లాడతాను. వారం రోజుల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఒక బహిరంగ ప్రకటన చేశారు. ఏం చేశారు? సాధ్యమైనంత వరకు, ఇది నేనన్న మాట కాదండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓపెన్ గా ప్రపంచానికి విడుదల చేసిన ఒక రిపోర్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. దాంట్లో ఏమన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారంటే,
సాధ్యమైనంత వరకు వేగనిజం ఫాలో అవ్వండి, వెజిటేరియన్ గా మారే ప్రయత్నాలు చేయండి, సాధ్యమైనంత వరకు వెజిటేరియన్ ఫుడ్ మీద ఆధారపడండి. నాన్ వెజ్ తినద్దని అనట్లేదు, కానీ పొద్దున్న లేస్తే చికెన్, మధ్యాహ్నం మటన్, రాత్రి చేపలు, మళ్ళీ పొద్దున చికెన్, ఇదే గనక మీ రొటీన్ అయితే పొట్టలో గట్ మైక్రోబయోటా అనేది ఉంటుంది. అంటే పొట్టలో ప్రతి మానవుడి పొట్టలో ఉపయోగపడే బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ ఉపయోగపడే బ్యాక్టీరియా ఎంత పవర్ఫుల్ అంటే మన శరీరాన్ని కాపాడుకున్నలో కీలకమైన బాధ్యత అది వహిస్తాయి. ఎప్పుడైతే ఆ పొట్టలో ఉన్న మైక్రోబయోటా దెబ్బతింటుందో, అది ఎలా దెబ్బతింటుందండి? విపరీతంగా మసాలాలు తినడం, విపరీతంగా నాన్ వెజిటేరియన్ తినడం, విపరీతంగా ఆల్కహాల్. విపరీతం అంటే నేను ఎక్కువ తీసుకోనండి, రోజుకొక బాటిలే తాగుతానండి అని అమాయకంగా చెప్తారు. నీ శరీరానికి నీ పొట్టకి ఎంత అవసరం అనేది పక్కవాడు చెప్పడు, నీకు తెలుస్తుంది. అది నువ్వు బ్యాలెన్స్ ని తప్పావు కాబట్టి, పొట్టలో మైక్రోబయోటా దెబ్బతింది కాబట్టి, పొట్ట మైక్రోబయోటా దెబ్బతినడం వల్ల ఫస్ట్ స్టెప్ మానవ శరీరానికి సర్వనాశనం దాపరించిందని అర్థం చేసుకోవాలి. ఎందుకు డాక్టర్ గారు అంత గట్టిగా చెప్పారు? మన పొట్టలో ఉన్న మైక్రోబయోటా జీవన క్రిములు, మనల్ని కాపాడే జీవన క్రిములు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఉన్నంత వరకు మన నాడీ వ్యవస్థ, మన గుండె వ్యవస్థ, మన రక్త వ్యవస్థ, మన జీర్ణ వ్యవస్థ, వ్యాధి నిరోధక శక్తి చక్కగా పనిచేస్తుంది. కానీ ఈరోజు ఏం జరిగింది? పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, ఫర్మెంటెడ్ ఫుడ్స్, షాప్కి వెళ్తే 10 రోజులు కాదు, నెల రోజులు ఎక్స్పైర్ కాకుండా ఉండే ప్రోడక్ట్ ఏమిటి అని మనం చూసుకుంటున్నాం. దానివల్ల నష్టం ఏమిటి? దాంట్లో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అవన్నీ వస్తున్నాయి. దానివల్ల ఆ పదార్థాలు మనం తినడం, మన పిల్లలకి పెట్టడం, అది మనలో వెళ్ళడం, పొట్ట సర్వనాశనం అవ్వడం, పొట్ట నుంచి గట్ బ్రెయిన్ యాక్సిస్, గట్ లంగ్ యాక్సిస్, గట్ బ్లడ్ యాక్సిస్. ఏమిటండి ఇవన్నీ? హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే నేషనల్ హైవేస్ ఉంటాయి. నేషనల్ హైవేస్ కనుక దెబ్బతిందని అనుకోండి, భారతదేశంలో రవాణా వ్యవస్థ స్తంభించింది అని అంటాం. సడన్ గా నేను వీడియో చేస్తున్నాను, మనం మాట్లాడుతున్నాం, మీ కెమెరామెన్ వచ్చి మేడం తొందర చేయండి పెట్రోల్ బంకులు క్లోజ్ అట అని అంటారు. ఎందుకు? రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, పెట్రోల్ ట్యాంక్స్ రావట్లేదు, అంటే స్తంభించిపోయింది వ్యవస్థ. సేమ్ టు సేమ్ బాడీలో జరుగుతుంది. ఏమిటది? గట్ బ్రెయిన్ యాక్సిస్, గట్ లంగ్ యాక్సిస్, గట్ బ్లడ్ యాక్సిస్, గట్ లివర్ యాక్సిస్. అంటే గట్ ఇది అన్ని రెగ్యులేట్ చేస్తుంటుంది అనమాట. ఇంత ముందు నేను ఒక పదం చెప్పాను, బ్యాలెన్స్. ఇది తినాలి, ఇది తినద్దు అని కాదు, నీ శరీరము యాక్సెప్ట్ చేస్తుందా లేదా. ఈ మధ్య చాలా మంది చూస్తున్నాం, పీర్ ప్రెషర్ అని అంటారు. నాకు ఇష్టం లేదండి, కానీ మా ఫ్రెండ్ తో కూర్చున్నా కాబట్టి ఏదో కాస్త 8 బాటిల్ తాగానండి అని అంటారు. వాడు తాగాడు కావచ్చు, నీ పుట్టకి సెట్ అయిందా? రేపు లేచిన తర్వాత కేవలం కక్కుకోనో వాంతి చేసుకోనో కాదు, నీ పొట్టలో ఉన్న గట్ మైక్రోబయోటా దెబ్బతింటే నీ గట్ దెబ్బతినంగానే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది, వ్యాధి నిరోధక శక్తి దెబ్బతింటుంది, అక్కడి నుంచి పెట్టరేగుతుంది. మేము చాలా మందికి చూస్తాం, హై హిస్టమైన్ లెవెల్స్ తో వస్తారు, రక్తములో హిస్టమైన్ విపరీతంగా పెరుగుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల హిస్టమైన్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్తాం. వాళ్ళు ఆల్కహాల్ బంద్ చేస్తారు, చక్కగా నార్మల్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, మరి ఇప్పుడు ఎలర్జీ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేసి చెప్పారు. ఎలర్జీ వస్తే కొన్ని ఫుడ్స్ తినకూడదు అని కూడా అంటారు. మీరు ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడారు కాబట్టి, సో మరి వంకాయ, గోంగూర, సోయా లాంటివి తినొద్దు అనేసి అంటారు. మరి ఇవి శాశ్వతంగా ఎప్పటికీ తినకుండానే ఉండాలా ఎలర్జీ వచ్చిన? చక్కగా అడిగారమ్మా. ఎప్పుడైనా సరే బాడీకి శాశ్వతం అనేది ఏది ఉండదమ్మా. బాడీ ఎంత చక్కగా భగవంతుడు నిర్మించాడంటే ఇది అడాప్టబిలిటీ విపరీతంగా ఉంటుంది. మిమ్మల్ని 4 గోడల మధ్యలో 4 నెలలు పెడితే 5వ నెల ఎలా బతకాలో మీకు తెలుసుకుంటారు. కేవలం కావలసింది గాలి, నీరు, అంతే. సో బాడీ అడాప్టబిలిటీ అలా ఉంటుంది. సో ఈ అడాప్టబిలిటీ తగ్గట్టు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాకు రోజు 4 కేజీల స్వీట్లు, 4 కేజీల పరమాన్నాలు అన్ని ఉన్నాయనుకోండి, ఉన్నాయి కదా అని తిన్నాను అనుకోండి, ఏమైతుంది? డయాబెటీస్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఇంకో రకాలైన జబ్బులు వస్తాయి. అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి, నేను ఏమి తినాలి, ఏమి తినద్దు. ఈ బ్యాలెన్స్ డైట్ లో చాలా కీలకమైనవి వైటమిన్ B6 గ్రూప్ అని అంట. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు, సోయా, చికెన్, మటన్, టూ మచ్ ఆఫ్ ఫిష్ ఫుడ్స్, టూ మచ్ ఆఫ్ మసాలే, టూ మచ్ ఆఫ్ బగారా రైస్, టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్, ఇవన్నీ ఏమిటి? దీంట్లో వైటమిన్ B6, ఫిష్ అండ్ సీ ఫుడ్స్ B6 ఎక్కువ ఉంటుందని తీసుకుంటాం. తీసుకోవడం తప్పు కాదండి. నాకు మా వాడికి మా పేషెంట్స్ వచ్చి చెప్తారు, మా వాడు అసలు ఏం తినడండి, పొద్దున్న లేస్తే చాపకూర తప్పితే ఏం లేదండి అని అంటాడు.
తప్పు ఏమీ లేదు, మీరు చాపకూర పెడితే తప్పు లేదు. కానీ అదే అలవాటైతే ఒక రకమైన కెమికల్ రక్తంలో పెరుగుతుంది. ఏమిటా కెమికల్? హిస్టమైన్. దురదృష్టం ఏంటంటే మన శరీరములో హిస్టమైన్ అనే కెమికల్ బ్లడ్ షుగర్ కంటే అతి ప్రమాదకరమైన కెమికల్. ఒక డయాబెటిక్ పేషెంట్ కి 4 కేజీల గులాబ్ జామున్ ఇచ్చి 4 ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చి 4 గంటల తర్వాత బ్లడ్ షుగర్ తెలిస్తే ఇన్సులిన్ ఇచ్చాం కదా అని చెప్పి షుగర్ లెవెల్ తగ్గుతుందా? పెరుగుతుంది. అంటే దాని అర్థం ఇన్సులిన్ ఎంత నువ్వు పెట్టినా నీ షుగర్లు కంట్రోల్ చేయకపోతే పని చెయ్యదు. ఈ విషయం చాలా మందికి బోధపడ్డది. కానీ బోధపడనిది, తెలియనిది, అజ్ఞానములో ఉన్నది ఏంటిదే అంటే హిస్టమైన్ అనేది రక్తంలో పెరుగుతుంది. ఎలా పెరుగుతుందండి ఇది? ఎలర్జీ లోపల పోగానే పెరిగే కెమికల్ పేరేమిటండి? హిస్టమైన్. ఆ హిస్టమైన్ పెరిగితే నష్టం ఏంటండి? ఎక్కడెక్కడ హిస్టమైన్ పెరుగుతుందో అక్కడక్కడ ఎలర్జీలు వస్తాయి. హిస్టమైన్ చర్మంలో పెరిగితే దురదలు వస్తాయి. హిస్టమైన్ కళ్ళల్లో పెరిగితే కంటి దురద వస్తుంది, కన్ని నీళ్ళు వస్తాయి. హిస్టమైన్ ముక్కులో గనక ఎక్కువగా అయిపోతే తుమ్ములు వస్తాయి. హిస్టమైన్ ఊపిరితిత్తుల్లో వస్తే మొసగొట్టాలు మూసుకొని ఆస్తమా అటాక్ వస్తుంది. అదే హిస్టమైన్ పొట్టలో వస్తే కొద్ది తినంగానే వాష్రూమ్ వెళ్ళొస్తానండి, మాటమాటికి వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుందండి, టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుందండి, పొట్ట నొప్పి వస్తుంది. చిన్న పిల్లలకి పెట్టంగానే అమ్మ పొట్ట నొప్పి అని అడుగుతారు. ఎలర్జిక్ కోలైటిస్. సో ఇది ఎవరు చెప్పాలి మనకి? బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాం. అందుకని ఇది వద్దు ఇది కావాలని కాదు, నీకు తెలియాలి ఏమి తినాలి ఏమి తినాలి. వన్యప్రాణులు ఏదైతే ఎలుగుబంట్లు ఊర్లలో పడి దొరికిందల్లా తిన్నట్టు మనం అలా రోడ్డు మీద పోయి కనపడ్డదల్లా అన్ని నా నోట్లోకి పోవాలనుకుంటే అది బ్యాలెన్స్ డైట్ కాదు. తయారు చేసేవాడు కమర్షియల్ థాట్ తో తయారు చేస్తాడు. చక్కటి ర్యాపర్ పెట్టి దానికి రింగులు పెట్టి దానికి అద్దాలు పెట్టి చేస్తాడు. అవన్నీ నా పొట్టలో పోవాలనుకుంటే నీ పొట్ట తట్టుకోగలదా లేదా? అది పొట్టలో వెళ్ళంగానే గట్ మైక్రోబయోటా, ఊపిరితిత్తులకి శరీరములో పొట్టలో ఉపయోగపడే క్రిములు కీటాణువులు అది దెబ్బ తినడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ సర్వనాశనం అవుతుంది. అక్కడి నుంచి ఎలర్జీలు రావడం, అక్కడి నుంచి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రావడం, అక్కడి నుంచి వివిధ రకాలైన ఇమ్యూనాలజికల్ డిజార్డర్ రావడం అనేది అందుకనే మనం చూస్తున్నాం. విపరీతంగా ఎలర్జీలు పెరిగిపోయినాయి. నాకు ఇంతకుముందు ఇంత ఉండేది కాదండి, నేను రేపల్లలో ఉండేవాడినండి, ఇక్కడికి వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు తుమ్ములు బాగా పెరిగిపోయినాయండి అంటాడు. రేపల్లలో పరిస్థితి వేరే, ఇక్కడున్న పరిస్థితి వేరే. ఇక్కడ రెపరెపలాగా కొట్టుకుంటూ పోతావు కాబట్టి, దొరికిందల్లా తినాలనుకుంటావు కాబట్టి, అన్ని ఆస్వాదించాలనుకుంటావు కాబట్టి, వన్యప్రాణుల్లాగా ఎలుగుబంట్లాగా మనం మీదపడి ఏది కనపడుతుంది షాప్ లో పోయి తినేస్తున్నాం కాబట్టి పొట్ట దెబ్బ తినడము, తద్వారా ఎలర్జీలు పెరగడము జరుగుతున్నది. ఎగ్జాక్ట్లీ డాక్టర్. నేను ఒక అమ్మాయిని అయితే చూసాను అనమాట. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు తన స్కిన్ మొత్తం స్నేకీ స్కిన్ లాగా ఉండేది, మొత్తం ఫోర్ హెడ్ నుంచి కూడా కింద వరకు కూడాను. సో దట్ అలాంటి వాళ్ళకి లైఫ్ లాంగ్ అలానే ఉంటుందా డాక్టర్? అది తగ్గే ఛాన్స్ ఏమి? yes మేడం, ఇది యూ వాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా మందికి అపోహ ఏంటంటే మేము చాలా వాడేసామండి, చాలా లేపనాలు రాసామండి, చాలా స్టీరాయిడ్లు రుద్దేసామండి, తగ్గలేదండి, ఇది ఇంతే కదండి అని అడుగుతారు. అంత కాదండి. ఎందుకు కాదండి అంటే శరీరము ఇలాగే ఉండాలని మనం అనుకుంటాం మన బుర్రలో, కానీ అది ఎప్పుడు అడాప్ట్ అవుతూ ఉంటుంది. నేను నీకు మంచిది నేర్పిస్తే నువ్వు మంచిదానిలాగా ఉంటావు, నేను చెడు నేర్పిస్తే చెడు అలవాట్లు అవుతాయి అన్నట్టు బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మారిపోతుంటుంది. ఏ కారణం వల్ల ఎలర్జీలు చర్మం మీద పెట్టరేగాయో అది ఎలర్జీ టెస్ట్ చేసుకొని చక్కగా ఆ పదార్థాలు, ఫుడ్ అయితే ఫుడ్, పర్యావరణ పదార్థాలు అయితే పర్యావరణం అవాయిడ్ చేసినట్టయితే బాడీ నార్మల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నేను ఇంతకుముందు చెప్పాను, 4 కేజీల గులాబ్ జామున్ ఇచ్చి 4 ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చి 4 గంటల తర్వాత చేస్తే ఏముంటుంది? షుగర్ లెవెల్ ఎలాగో పెరుగుతుంది. నేనండి ఇన్సులిన్లు 40 సంవత్సరాలు వాడానండి, అసలు ప్రపంచంలో ఇన్సులిన్ పనిచేయదండి, వీళ్ళందరికి తెలియక చెప్తున్నారండి అంటారు. సత్యం ఎంతవరకు? ఇన్సులిన్ పనిచేయకపోవడం కాదు, ఎలుగుబంట్లా 4 తింటున్నావు కాబట్టి, అది పనిచేయట్లేదు కాబట్టి, షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి నీకు బ్యాలెన్స్ దెబ్బతిన్నది, నీ బాడీకి నువ్వు సహకరించట్లేదు కాబట్టి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇది శాశ్వతం ఎప్పుడూ ఉండదు, చక్కగా బయటపడవచ్చు. కరెక్ట్ టైంలో తల్లిదండ్రులు కానీ వారు గమనించినట్టయితే పిల్లల్ని కానీ అడల్ట్స్ కానీ సరైన టైంలో కనుక తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తే మంచి పరిణామాలు. ఎందుకంటే ప్రపంచ స్థాయి ట్రీట్మెంట్ ఈ రోజు మన దగ్గర హైదరాబాద్ లో ఉంది. ద గ్లోబల్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏమిటయ్యా ఎలర్జీకి అంటే ఎలర్జెన్ స్పెసిఫిక్ సబ్లింగువల్ ఇమ్యూనోథెరపీ, అంటే నాలిక కింద వేసుకునే చుక్కలు, అద్భుతమైన చుక్కలు.
ఇవి వాడడం వల్ల ఎలర్జీలు తగ్గే అవకాశం చాలా మందిలో ఉంది. ఓకే డాక్టర్, అంటే వాళ్ళకి పుట్టుకతోనే అట్లాంటి డిసీజ్ వస్తుందా, లేకపోతే వాళ్ళు పుట్టిన తర్వాత వస్తుందా డాక్టర్? ఇది మళ్ళీ ఒక సైంటిఫిక్ క్వశ్చన్ అడిగినారు. తల్లిదండ్రులు ఒకరికి గనక ఎలర్జీ సమస్యలు ఉంటే పుట్టబోయే పిల్లలకి 50% వరకు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరికి కనుక ఎలర్జీ సమస్యలు ఉంటే వారికి పుట్టబోయే పిల్లలకి 70% వరకు ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా పుట్టిన పిల్లలు 2 విధాలుగా మారిపోతారు. చిన్నప్పుడు బయటపడే ఎలర్జీ సమస్యలు 5, 10, 15, 20 సంవత్సరాల్లో బయటపడవచ్చు. లేదు అని అంటే 50, 60, 70లో కూడా బయటపడవచ్చు. అయ్యా నాకు చిన్నప్పుడు ఎలర్జీ స్పెల్లింగ్ అంటేనే తెలియదు, నాకు ఎలర్జీ రాలేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? ఎవరిని అడుగుదాం? బ్యాంక్ వాడు నా పైసలు ఇవ్వకపోతే బ్యాంక్ మేనేజర్ని అడుగుతాం. దీన్ని ఎవరిని అడగాలి? రేపు వస్తుంది, రావచ్చు, రాకపోవచ్చు. కొంతమందికి రాదు, అది కూడా చెప్తున్నాను సత్యం. తల్లిదండ్రులకు ఎలర్జీ ఉన్నంత మాత్రాన పిల్లలకు ఖచ్చితంగా ఎలర్జీ రావాలని రూల్ ఏం లేదు. ఎందుకు? జెనెటికలీ నీకు ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది, కానీ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఏమిటా ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్? నీ ఆలోచన, నీ తిండి, నీ హ్యాబిట్స్, నీ జీవన శైలి, నీ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే MBA కోర్స్ కాదండి. నీ జీవితాన్ని నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు, ఎలా స్ట్రెస్ బస్టర్ గా యోగా, మెడిటేషన్ ఇలాంటివి ఎలా చేస్తున్నావు, అవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ మీద చక్కటి మంచి ప్రభావం వస్తుంది. ఎవరైతే ఇవన్నీ పక్కకు పెట్టి 30వ తారీఖు నాడు జీతం పడంగానే 5వ తారీఖు నాడు ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటారో, ఏది పట్టించుకోరో, ఆరోగ్యం గురించి ఎప్పుడు కాలు ఇరిగేంత వరకు కాళ్ళ గురించి పట్టించుకున్న వాడికి రిపీటెడ్ గా యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, రిపీటెడ్ గా బొక్కలు ఇరుగుతూ ఉంటాయి. అట్లాగే ఆలోచన లేకుండా ఆరోగ్యం గురించి ఎవరైతే ఉంటారో ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, బ్యాలెన్స్ బాడీలో తప్పుతుంది, తద్వారా ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. డాక్టర్, కొంతమందిని చూస్తూ ఉంటాం, అది పిల్లలు కావచ్చు లేకపోతే ఎల్డర్స్ లో కూడా కావచ్చు, ఇక్కడ బ్లాక్ స్పాట్స్ లాగా వచ్చి అవి హిచ్చింగ్ వస్తూ ఉంటది పాపం వాళ్ళకి. ఆయింట్మెంట్ యూజ్ చేసినప్పుడు తగ్గుతుంది, తర్వాత తగ్గదు. అంటే ఎలర్జీకి స్టాప్ అనేది ఉండదా డాక్టర్? నేను ఇప్పుడే చెప్పాను, చర్మం మీద ఎలర్జీలు ఏదైతే మొదలవుతాయో ఆ ఎలర్జీలు ఎక్కడైనా రావచ్చు. వంశపారపర్యంగా అయితే ఎలర్జీలు ఉన్నాయైతే కొన్ని కీలకమైన స్థలాల్లో మొదట బయటపడుతుంది. ఆ స్థలాల్లో ఒకటి మీరు చెప్పింది మేడం, జాయింట్స్ లో, వేళ్ల మధ్యలో, బుగ్గల మీద, చెవుల వెనకాల, జాయింట్ల వెనకాల. దీన్ని మేము ఎటోపిక్ సైట్స్ అని అంటాం. అంటే తల్లిదండ్రులు వంశపారపర్యంగా ఉంది కాబట్టి అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. తగ్గుతుంది, తగ్గాలి, తగ్గించుకునేంత వరకు తల్లిదండ్రులకు ఓపిక ఉండాలి. మీకు ఇంకొక నగ్న సత్యాన్ని నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాను. మలేరియాకి మందు ఉంది, వాడితే 2 నెలల్లో తగ్గుతుంది. టైఫాయిడ్ కి మందు ఉంది, వాడితే 2 నెలల్లో తగ్గుతుంది. ట్యూబర్కులోసిస్ కి మందు ఉంది, ఖచ్చితంగా 9 నెలలు వాడితే తగ్గుతుంది. దురదృష్టం ఏంటంటే మనకు తెలియంది ఏమిటంటే ఎలర్జీకి మందు లేదు. సిట్రజిన్, ఎలగ్రా, లేపనాలు, నేజల్ స్ప్రేలు, ఇన్హేలర్లు ఇవన్నీ ఏంటి? మంచివే, తాత్కాలికమే. ఒక సిట్రజిన్ గోళీ వేసుకున్నా, ఒక ఎలగ్రా గోళీ వేసుకున్నా ఏమైతుంది? 3 గంటలు ఎలర్జీ తగ్గినట్టుండి మళ్ళీ పడగ విప్పుతుంది. అందుకని మీరేమంటారు? సిట్రజిన్ వేసుకున్నాను కానీ తగ్గలేదు డాక్టర్ గారు, ఈ మందులేం లేవు డాక్టర్ గారు, మా పిల్లలకి ఇంకా జీవితంలో ఎలర్జీలు తగ్గవా అండి అని ఇప్పుడు మీరు అడిగినట్టే పాపం చాలా బాధతో అడుగుతాను. తల్లిదండ్రులందరికీ నేను మొరపెట్టుకునేది, చేతులిచ్చి జోడించి చెప్పేది, మార్పులు చిన్నప్పుడు కనపడితే స్టార్టింగ్ లోని అప్రమత్తం అవ్వండి. పెట్టేగమంతా ఆగద్దు. అది ముక్కులో పోయి తుమ్ముల్లాగా, ఛాతిలో పోయి ఆయాసంలాగా, చర్మంలో పోయి దురదలాగా, సైనస్ లో పోయి సైనసైటిస్ లాగా, ఇలా వివిధ రకాలైన ఇబ్బందులు తలెత్తేంత వరకు ఆగవద్దు. మీరు ఇంతకుముందు చెప్పారు, చిన్నగా డ్రై స్కిన్ వస్తుంది, చిన్నగా దురదలు మొదలవుతాయి. అది ఫస్ట్ సైన్ మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్, మరి అసలు ఎలర్జీకి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? లేకపోతే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలర్జీ వస్తుంది? నేను ఇంతకుముందు చెప్పాను, అడవిలో కొన్ని చెట్లు ఉంటాయండి, కొన్ని చెట్లు ఎండిపోయి పడిపోతాయి. అడవిలో చెట్లు ఎండిపోయిన మొద్దులు ఉంటాయి కదండి, అన్నిటికీ నిప్పు అంటదండి. అడవిలో పడిపోయిన మొద్దులన్నిటికీ నిప్పండదు, కానీ దాని మీద కిరోసిన్ పోస్తే నిప్పంటుకునే అవకాశం ఉంటుంది. కానీ అడవిలో ఉన్న మొద్దుకి కిరోసిన్ పోసినా కూడా నిప్పంటుకోదండి, దాని మీద నిప్పు రవ్వ పడితే గానీ నిప్పంటుకోదండి. అంటే ఏమిటి మనం చెప్తున్నాం ఇక్కడ? అడవి మన సెల్స్, ఆ ఎండిపోయిన మొద్దు ఇమ్యూన్ సెల్స్. ఎండిపోయిన మొద్దు మీద జెనెటిక్ మేకప్ ఉండి వచ్చే అవకాశాలు ఉన్నా ఆ కిరోసిన్ నిప్పురవ్వ ఏమిటి? ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్. అంటే నేను తినే తిండి, నా జీవన శైలి, నా ఆలోచన వైఖరి, నా హ్యాబిట్స్ అన్ని కూడా దీని మీద ఇంపాక్ట్ వస్తాయి. అందుకనే రాకుండా కాపాడుకోవాలంటే బ్యాలెన్స్డ్ డైట్. ఇది చాలా, నేను ఇంతకుముందు అదే చెప్పాను, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఢంకా మోగించి చెప్పారు, సాధ్యమైనంత వరకు వెజిటేరియన్ తినే ప్రయత్నం చేయండి.
ఎందుకు? యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది. ఎందుకు వస్తుంది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్? పౌల్ట్రీలో ఇంజెక్షన్స్, పౌల్ట్రీలో హార్మోన్స్ ఇస్తారు. అది తీసుకొచ్చి పౌల్ట్రీ ఫామ్ నుంచి షాప్లో పెడతారు. పెద్ద పెద్ద పేర్లు పెట్టి చికెన్ షాపులు పెడతారు. మనం పోయి దాన్ని కొనుక్కొని తింటాం. దాన్ని తిన్న తర్వాత ఏమొస్తుంది? దాని చికెన్ బొక్కలు కానీ కండరంతో పాటు ఆ హార్మోన్స్ కూడా తింటున్నాం. యు అండర్స్టాండ్ దట్? అప్పుడు మీ బాడీలో ఆ హార్మోన్లు దుష్పరిణామాలు చేస్తాయా చేయవా? ఖచ్చితంగా చేస్తాయి. ఎక్కడొచ్చింది డాక్టర్ గారు ఎలర్జీ? నాకు అర్థం కావట్లేదు అంటే నీకు అర్థం కావట్లేదు, చికెన్కి అర్థమైంది. వాడు గుచ్చాడు దాన్ని గుడ్డి మీద, అందుకనే దానికి హార్మోన్ వచ్చింది. ఆ హార్మోన్ నువ్వు తిన్నావు, నువ్వు తిన్న తర్వాత నీకు వచ్చింది. అందుకని ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తినవచ్చు, తప్పేం లేదు, కానీ ఆలోచన చేసి నెలకొకసారా 2 నెలలకు ఒకసారా అదొక ప్రోగ్రామ్ పెట్టుకొని తినాలి. ఏది కనపడితే అది నేను ఇంతకుముందు చెప్పినట్టు అలా బ్యాలెన్స్ డైట్ కుదరదండి. చక్కగా బ్యాలెన్స్ డైట్ ఎవరైతే చేసుకుంటారో వారు తప్పకుండా బయటపడతారు. ఓకే డాక్టర్, ఇంకొక డౌట్. మీరు స్టార్టింగ్ లో చెప్పారు, అంటే అందరి అపోహ ఏంటంటే ఎలర్జీ అనగానే స్కిన్ పైనే వస్తుంది, లోపల మన బాడీలో ఉన్న పార్ట్స్ కి రాదు అనేసి చాలా మంది అనుకుంటారు. చాలా మంది గుర్తించలేరు, అది ఎంతో సీరియస్ అయిపోతేనే గానీ అప్పటి వరకు కూడా రికగ్నైజ్ చేయరు. సో దట్ అలాగే ఇప్పుడు మనకి లంగ్స్ ఉంది కదా డాక్టర్, సో లంగ్స్ లోకి కూడా ఇది వెళ్తుంది అని చెప్పారు. కొంతమంది ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు. సో అసలు ఇన్హేలర్ వాడుతున్నారంటే దానికి ఇది ఎలర్జీకి సంబంధించిందే లేకుంటే లంగ్స్ కి సంబంధించిందా డాక్టర్? మళ్ళీ అదే చెప్తున్నానండి. ఎలర్జీ ముక్కులో పోతే తుమ్ములు, ఎలర్జీ చర్మం మీద వస్తే దురద, ఎలర్జీ కళ్ళలో పోతే కంటి దురద, ఎలర్జీ సైనస్ లో పోతే సైనసైటిస్, ఎలర్జీ పొట్టలో పోతే అసిడిటీ, ఎలర్జీ ఊపిరితిత్తుల్లో పోతే మొసగొట్టాలు మూసుకొని నార్మల్ గా ఉన్న మొసగొట్టాలు ఎలా ఉండాలి? ఓపెన్ గా ఇలా ఉండాలి. ఇలా ఉండాల్సిన మొసగొట్టం ఎలర్జీ పోవడం వల్ల, గాయపూరితమైన మార్పులు ఏర్పడడం వల్ల మొసగొట్టాలు మూసుకుంటాయి. ఈ స్టేజ్ వస్తే ఆస్తమా అని అంటాం. స్టార్టింగ్ లో పొడి దగ్గు వస్తే బ్రాంకైటిస్ అంటాం. అర్థమైందండి? డాక్టర్ ఇప్పుడు దీనికి పల్మనాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి అంటారా లేకపోతే ఎలర్జీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి? ఎందుకంటే దీనిపైన అవగాహన లేదు. ఖచ్చితంగా ఫస్ట్ పల్మనాలజిస్ట్ దగ్గర పోవాలి. పల్మనాలజిస్ట్ దగ్గర పోయిన తర్వాత వివిధ కారణాలు ఏమిటి అని వారు చూసి లంగ్స్ కి సంబంధించినంత వరకు ఏమున్నాయి చూసి చెప్తారు. లంగ్స్ కి సంబంధించిందే కాకుండా ముక్కు సంబంధించింది, చర్మం సంబంధించింది, ఇవన్నీ కూడా మీకు పెట్టరేగుతున్నాయి. అప్పుడు దాని అర్థం you have to go to an allergy specialist. Okay. సో డాక్టర్, ఇన్హేలర్ వాడినా కూడా కొంతమందికి తగ్గట్లేదు, ఆయాసం అంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఇన్హేలర్ యూజ్ చేయకపోతే మాకు ఆయాసం వస్తుంది, అది ఉండాలి అంటారు. అంటే ఇన్హేలర్ నీడు వాళ్ళు బ్రతికే అన్ని రోజులు ఉండాల్సిందే అంటారు. రైట్ అండి, బాగా అడిగారు. అలాగే బాగా సమాధానం కూడా చెప్తాను. ఓకే డాక్టర్ గారు, మా ఇంటి పైన ఒక ట్యాంక్ ఉండేదండి. ఆ ట్యాంక్ లో రోజుకి 8 లారీల నీళ్లు తీసుకొచ్చి పోస్తుంటారండి. అదేంటో తెలియదు కానీ పోసిన గంటకి నీరన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి డాక్టర్ గారు అని మీరు చెప్పారు. నేను వచ్చి చూసాను ఆ ట్యాంక్ చక్కగా పెద్దగా ఉంది, కానీ కింద చిన్నగా 2 రంధ్రాలు ఉన్నాయి, కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. అంటే పోసిన నీళ్ళన్నీ ఎక్కడ పోతున్నాయి? బయటికి వెళ్ళిపోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పటి వరకైతే మీరు నీళ్లు పోస్తారో అప్పటి వరకు నిండుతుంది, కానీ ఆగదు. ఇట్ విల్ గో వేస్ట్. ఎలర్జీస్ లో కూడా అంతే. ఇన్హేలర్ వాడటం తప్పు కాదు, కానీ ఇన్హేలర్ ఎందుకు అవసరం పడుతోంది, ఇంకా ఎన్ని రోజులు నేను వాడాలి, ఏ కారణం వల్ల నేను ఇన్హేలర్ వాడుతున్నాను, ఎన్ని రోజులు వాడాల్సిన అవసరం ఉంటుంది, అదంతా కూడా ఆలోచించాలి. ఈ కారణాన్ని కనుక స్విచ్ ఆఫ్ చేసినట్టయితే ఇన్హేలర్ల యూటిలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. సో డాక్టర్, ఎలర్జీ అనగానే ఒక స్కిన్ మీద ఏదైనా వస్తే ఆ మనిషిని చూడగానే మనకి చాలా భయం వేస్తూ ఉంటుంది. కానీ డాక్టర్, ఇంతమంది పేషెంట్స్ ని మీరు చూస్తారు కదా, మీకు టఫెస్ట్ గా అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అన్నిటికంటే టఫెస్ట్ అని ఏం లేదండి. అంటే ఒక క్రికెటర్ కి ఎట్లాగైతే ప్రతి బాల్ ఇంపార్టెంటో, ప్రతి బాల్ కి సిక్సర్ కొట్టాలని ఎట్లాగైతే క్రికెటర్ అనుకుంటాడో, ఒక వైద్యుడిలాగా, బాధ్యత గల పౌరుడిలాగా నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ ఎలర్జీ తగ్గాలనే కోరిక నా మనసు కూడా అలాగే ఉంటుంది. అయితే కొన్ని క్లిష్ట పరిస్థితులు మీరు అన్నట్టు సత్యంగా ఉంటాయి. ఎప్పుడైతే ఎలర్జీలు విపరీతంగా పెట్టరేగుతాయో, అంటే మీరు ఎలర్జీలు కంట్రోల్ చేయకపోగా దాన్ని అశ్రద్ధ చేసి విపరీతంగా ఎలర్జీలు పెరగడంతో పెదమెలు వాయడం, కళ్ళు వాయడం, చెవులు వాయడం, దద్దులు రావడం, ఆయాసం రావడం, పొట్ట డిస్టర్బ్ అవ్వడం, ఇవన్నీ యాంజియోఎడిమాటిక్ కండిషన్స్. యాంజియోఎడిమాటిక్ కండిషన్స్ అంటే మొదటి ప్రమాద హెచ్చరిక. అక్కడ కూడా అశ్రద్ధ చేస్తే ఎనఫిలాక్సిస్,
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా మందికి యాంజియోఎడిమా, ఎనఫిలాక్సిస్ చాలా తరచుగా చూస్తున్నాం. ఈ 18 సంవత్సరాల ప్రాక్టీస్ లో కరోనా రాకముందర, కరోనా వచ్చిన తర్వాత, రాముడు పుట్టక ముందర, రాముడు పుట్టిన తర్వాత అని హరికథల్లో చెప్పినట్టు కరోనా ముందర, కరోనా తర్వాత చాలా మార్పులు మేము చూస్తున్నాం వ్యాధి నిరోధక శక్తిలో. అందుకనే మరీ గంట మోగించి చెప్తున్నాం, అప్రమత్తంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని. ఎందుకంటే అవి మన కంట్రోల్లో ఉండవు. పతంగ తెలుసు కదండి, కైట్ ఒక స్టేజ్ వరకే మీ చేతిలో ఉంటుంది. ఆ దారం తెగింది అనుకోండి, దాన్ని చూసి అయ్యో అని బాధపడటం తప్పుతుండదు. వ్యాధి నిరోధక శక్తి ఆ లెవెల్ వరకు తీసుకుపోకూడదు. దాన్నే ఎనఫిలాక్సిస్, ప్రాణాపాయ స్థితి అంటారు. అలాంటి కండిషన్స్ లో మేము నిజంగా కూడా అలా రాకూడదు, ఏ మనిషి ఇబ్బంది పడకూడదనే మేము మనసులో అనుకుంటాం. ఆ స్టేజ్ తీసుకెళ్లకుండా తొందరగా ట్రీట్ అవ్వాలనే భగవంతుడిని కోరుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరు కరోనా గురించి మాట్లాడారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ డాక్టర్. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత వ్యాక్సిన్ వలన కూడా ఎలర్జీస్ వచ్చిన కేసెస్ ఏమైనా ఉన్నాయా డాక్టర్? యా, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలర్జీలు కేసెస్ పెరిగినాయా అని మీరు ప్రశ్న అడిగినారు. దీనికి సమాధానం నేను చెప్పనవసరం లేదు. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారు, ఆరోగ్య శాఖ వారు ఆగస్టు 4వ తారీఖు 2020 నాడు గంట మోగించి ఒక సర్కులర్ రిలీజ్ చేశారు. దురదృష్టం ఏంటంటే ఆ సర్కులర్ వాళ్ళ ఫైళ్ళ మధ్యలోనే ఆగిపోయింది, ఎక్కడా బయటికి రాలేదు. ఏమిటా సర్కులర్? ఎలర్జీలు ఉన్నవారు, ఫుడ్ ఎలర్జీలు ఉన్నవారు, ఎనఫిలాక్సిస్, యాంజియోఎడిమా ఉన్నవారు దయుంచి వ్యాక్సిన్ తీయవద్దు, ముట్టవద్దు, గుచ్చుకోవద్దు. ఏం జరిగింది? 40 కోట్ల జనాభా పోయి తీసేసుకున్నారు. భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 40 కోట్ల మందికి ఎలర్జీ ఉంది. 40 కోట్ల మంది తెలియక పాపం అమాయకంగా తీసేసుకున్నారు. మరి డాక్టర్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి ఎందుకు దాచిపెట్టింది అంటారు? దాచిపెట్టిందని అన్నాను నేను కూడా. ప్రభుత్వం వారు దాచిపెట్టారని నేను అనట్లేదు. ప్రభుత్వం వారు సర్కులర్ రిలీజ్ చేశారు. వీళ్ళు ప్రభుత్వం హైడ్ చేసిందని మనం ప్రభుత్వాన్ని దోషులుగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, తప్పైతే తప్పు, ఎవరిదైనా చెప్తాం. దాంట్లో నాకు సంబంధించినంత వరకు నాకు మనిషి ఆరోగ్యం తప్పితే నా ఆరోగ్యం కూడా ముఖ్యం కాదండి. అంత పకడ్బందీగా, అంత కమిటెడ్ గా ఒక వైద్యుడిలాగా మేము బతుకుతున్నాం. ఇక్కడ ప్రభుత్వాన్ని దోషులుగా పెట్టడం కాదు. ఇక్కడ ఏం జరిగిందనంటే ఆ తీవ్ర వ్యవస్థలో సడన్ గా నిప్పు అంటుకుంది, అన్ని తెచ్చారు, మీ డిగ్రీ సర్టిఫికేట్ మర్చిపోయారు. ఏమమ్మా నీ బంగారం గొలుసు తెస్తావు, కంచిపట్టు చీర తెచ్చుకున్నావు, నీ రింగులు తెచ్చుకున్నావు, ఈ డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కష్టమైందా, నువ్వు సోంబేరి కాకపోతే అని నేను అనకూడదు. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. బతికి బయటపడాలి, దేశం ముందరికి నడవాలి, ప్రజలు బతకాలి. ఆ తపన, ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం వారి భుజస్కంధాల మీద ఉంటుంది. ప్రభుత్వం వారంటే మబ్బుల్లో నడుస్తూ సడన్గా అప్పుడప్పుడు కిందకు వచ్చి పోయేవారు కాదు కదండి. మన మధ్యలోనే ఉంటారు, మనమే ప్రభుత్వం. సో ఆ ఒత్తిడి అందరి మీద వస్తుంది. అందరి మీద ఆ ఒత్తిడి వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏది ముందర పెట్టాలి, ఏది తర్వాత పెట్టాలి, ఫస్ట్ ఏం చేయాలి అనే అరేంజ్మెంట్లో కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఏఎన్ఎన్ వ్యూవర్స్ కి ఎలర్జీ గురించి మీ మాటల్లో కొంచెం క్రిస్పీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా డాక్టర్? యా, ఇంతసేపు 25 నిమిషాలు క్రిస్పీగానే మనం మాట్లాడుకున్నాం ఏఎన్ఎన్ వ్యూవర్స్ తోని. లాస్ట్ గా మీరు అడిగారు కానీ చెప్తున్నాం, ఎలర్జీ మార్పులు స్టార్టింగ్ లో గుర్తించినట్టయితే చక్కగా బయటపడతారు. ఇది పర్లేదు, దురద గదా, మచ్చలు గదా, ఆయాసం గదా, ముక్కులో తుమ్ములు గదా, ముక్కు బ్లాక్ అవ్వడం గదా, ముక్కు ఆపరేషన్ గదా, ఇలాంటివి సైనసే కదా, పొట్టలోనే మార్పులు కదా, ఇది ఎలర్జీ కాదు కదా అని గనక మీరు ఇబ్బంది పడట్టయితే, మర్చిపోయినట్టయితే, అశ్రద్ధ చేసినట్టయితే అది లేట్ అయిపోతుంది. దాని క్రానిక్ కండిషన్స్ అంటాం. ఎప్పుడైతే ముదురుతుందో ఆ బయటపడటం కూడా అంతే లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నమస్కారం. సో చూసారు కదండి, ఎలర్జీ అనేది ఒక చిన్న స్కిన్ కి వచ్చేది మాత్రమే కాదు, ఎలర్జీలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. మరి డాక్టర్ గారు చాలా క్రిస్పీగాను, చాలా అర్థమయ్యే రీతిలో మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ కానీ ఎలర్జీ కానీ వస్తే దాన్ని ముందుగానే గుర్తించి మీరు ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. సో చూసారు కదా, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ఏఎన్ఎన్ న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.